ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న 26వ ఎపిసోడ్లో దత్తాత్రేయుడు అలర్కుడికి చెబుతూ ఉన్నటువంటి యోగ సాధన విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో అణిమాది అస్త్రసిద్ధులు వస్తే ఏ విధంగా ప్రవర్తించాలి, వాటికి లోను కాకుండా ఉంటేనే యోగ భ్రష్టుడు కాకుండా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అలాగే ఎవరైతే వీటన్నిటికీ లోను కాకుండా ఉంటాడో వాడు పరమాత్మతో ఆత్మసామ్యాన్ని పొందగలుగుతాడు. దీన్ని బ్రహ్మైక్యము అంటారని కూడా చెప్పాడు. మరి ఆ తర్వాత మరొక ప్రశ్న వేస్తున్నాడు అలర్కుడు. అది వాళ్ళ 27వ భాగంలో చెప్పుకుందాం. ఓ స్వామి దత్తప్రభు, ఇలాంటి యోగి చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అడిగాడు. దానికి దత్తాత్రేయుడు చెప్తున్నాడు, అలర్క, మానవమానాలనేవి మానవులందరికీ కూడా ఆనందాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అయితే యోగి విషయంలో ఇవి విపరీతం. అంటే మానం వల్ల దుఃఖం, అవమానం వల్ల ఆనందం పొందుతాడు. విపర్యంగా ఉంటుంది. మామూలుగా అవమానం జరిగితే దుఃఖపడతాం మనం, కానీ అవమానం వల్ల ఈయన ఆనందపడతాడు. ఆయన గౌరవిస్తే దుఃఖపడతాడు. అంటే ఇతడికి మొదటిది విషం, రెండోది అమృతం అన్నాడు. ఇతడి యొక్క దినచర్య కూడా చాలా నియమాలు ఉంటాయి ఈ యోగ సిద్ధి పొందిన వాడికి. అయితే మంచి ప్రదేశంలోనే అడుగు పెట్టాలి. అలాగే వస్త్రపూతమైన జలమే తాగాలి. వస్త్రకాగితం పడతారు నీళ్లని, అలాంటి నీళ్లు తాగాలి. అంటే గుడ్డ వడకడతారు గుడ్డలో. సత్యపూతమైనటువంటి వాక్యే పలకాలి. బుద్ధిపూతమైనటువంటి దాన్నే ధ్యానించాలి. ఆతిథ్యాలకి, శ్రార్థ భోజనాలకి, దేవతల ఊరేగింపులకి, ఉత్సవాలకి, జనసమర్థంగా ఉన్నటువంటి కోలాహలం ఎక్కువగా ఉండే ప్రదేశాలకి ఈ యోగ సిద్ధి కలిగినటువంటి వాడు వెళ్ళకూడదు. ఆ ఇంట్లో అందరి భోజనాలు పూర్తయిన తర్వాత అది నిర్ధారించుకొని ప్రశాంతంగా ఉన్న ఇంటికి తానే వెళ్లి భిక్ష అడగాలి. పొగలు గొక్కుతూ ఉన్నటువంటి ఇంటి నుంచి కానీ, బొగ్గులు గుమ్మంలో ఆరబోసిన ఇంట్లో నుంచి కానీ భిక్ష అడగకూడదు. అంటే పొగలు గొక్కుతున్న ఇల్లు అంటే ఏంటి? అప్పుడే వంట చేస్తున్నారు, ఇంకా కాల. అటువంటి చోటకు పోయి భిక్ష అడిగామనుకో కష్టం కదా. అలాగే బొగ్గులు బయట పోసారు అనుకో, బొగ్గులు ఎప్పుడు పోస్తారు? వంట అంతా అయిపోయి వాళ్ళంతా మరి అప్పుడే వంట పూర్తయి ఏదో మొత్తం మీద ఉంటుంది. అందుకని అక్కడ కూడా అడగద్దు అన్నాడు. అలాగే రోజు ఒకే ఇంటికి వెళ్ళి భిక్ష అడగకూడదు. మనుషులు తనను చూసి అవమానించేటటువంటి వేషంలోనే తిరగాలి. సజ్జన ధర్మాన్ని తప్పకూడదు. అలాగే యాయవారుల ఇళ్లకి, గృహస్థుల ఇళ్లకి వెళ్ళి భిక్ష గ్రహించాలి. యాయవారులు అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి బ్రాహ్మణులు. యాచకుల ఇళ్లకు, ఇంకా తక్కినటువంటి వాళ్ళ ఇళ్లకి భిక్షకు వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు. వాడే అడుక్కొని తెచ్చుకుంటుంటే వాడి ఇంటికి వెళితే ఎట్లా? అలాగే యోగికి బియ్యం జావ, మజ్జిగ, పాలు, యవల యొక్క జావ, పండ్లు, దుంపలు, పేలపిండి, నూకలతో చేసినటువంటి సంకటి, ఇవి శుభం కలిగించే ఆహారాలు.
యోగ సిద్ధి కలిగిస్తాయి. మౌనంగా కూర్చొని ఏకాగ్ర చిత్తంతో భోజనం చేయాలి. ముందుగా కొంచెం నీళ్లు తాగాలి. ఆ తర్వాత పంచప్రాణులతో భుజించాలి. అంటే పంచప్రాణాలకి తనలో ఉన్న వాటికి ఆహుతులు సమర్పించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఇట్లా మనం ఆహుతులు వేస్తాం కదా, నెయ్యి వేసినటువంటి పదార్థాన్ని. అంటే కడుపులో ఉండే వైశ్వానరాగ్నికి ఆహుతులు ఇవ్వాలని అలా భుజించాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. ఇవి 5 కూడా వాయువులు, పంచ ప్రధాన వాయువులు ఇవి. అలాగే పంచ ఉపవాయువులు కూడా ఉన్నాయి. కూర్మము, కృకరము, ధనంజయము, దేవదత్తము, ఇట్లాంటివి ఉపవాయువులు అంటారు. మొత్తం 10 వాయువులు అన్నమాట. అయితే ప్రధానంగా 5ంటికి ఆహుతులు వేయాలి. ఈ విధంగా ఈ 3 వేళ్లతో పట్టుకొని నోట్లో వేసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి. చివర్లో మళ్ళీ మంచినీరు పుచ్చుకొని ఆచమనం చేయాలి. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఒకసారి హృదయం మీద చెయ్యి వేసుకొని స్పృశించాలి భోజనం పూర్తయిన తర్వాత. అలాగే దొంగతనం లేకుండా ఉండడం, బ్రహ్మచర్య వ్రతం పాటించడం, త్యాగం, లోభం లేకుండా ఉండడం, అహింసా వ్రతం పాటించడం, ఇవి 5 కూడా యోగి ఆచరించవలసినటువంటి పంచవ్రతాలు. అలాగే అక్రోధం, గురు శుశ్రూష, శౌచం అంటే శుభ్రంగా ఉంటాం, మితాహారం తీసుకోవటం, నిత్యము స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. ఇవి 5 కూడా నిత్యం పాటించవలసినటువంటి నియమాలు. లోకంలో జ్ఞానాలు, విజ్ఞానాలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కవళించి వేయాలనేటువంటి అత్యాస మాత్రం యోగికి పనికిరాదు. మరి ఏం చేయాలి? సారవంతం, శక్తి సాధనము, ముక్తి సాధనమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఉపాసన చేయాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా ఈ జ్ఞాన పిపాస అనేది వదలదు, ఇది తెమలదు. దానివల్ల ప్రధానమైనటువంటి యోగాపాసన వీడికి సాగదు. నిస్సంగుడై అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడై, అరిషడ్ వర్గాలంటే ఏంటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనేటువంటి 6 దుర్గుణాలు, అవి అరిషడ్ వర్గాలు అంటారు. వాటిని జయించి మితాహారుడై, జితేంద్రియుడై, బుద్ధి ద్వారాలని అన్నింటినీ మూసేసి మనస్సు ధ్యానంలో నిమగ్నం చేయాలి యోగాభ్యాసం చేసేవాడు. శూన్య ప్రదేశాలలో, గుహలలో, అడవులలో ధ్యానం అనేది నిర్విఘ్నంగా సాగుతుంది ఎవరికైనా. అలాగే సమాధి స్థితి కూడా కుదురుతుంది. వాగ్దండం, కర్మదండం, మనోదండం అనేటువంటి 3 దండాలను నియమంగా ధరించే యతిని త్రిదండి అంటారు. ఇప్పుడు కూడా మనకి త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి ఉంటారు. 3 కర్రలను కలిపి కడతారు, దానికి ఓ ధ్వజం కట్టుకుంటారు. అది ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టదు. అది ఒకటి వాగ్దండం, రెండోది కర్మదండం, మూడోది మనోదండం. ఈ 3 దండాలను కలిపినటువంటి కట్టని ధరించేటటువంటి యతీశ్వరుణ్ణి త్రిదండి అంటారు. అలర్క జగత్తంతా ఆత్మమయంగా కనిపించేటటువంటి యోగికి ప్రియము, అప్రియము 2 ఉంటాయా? రాగద్వేషాలు ఉంటాయా? మిత్రులని, శత్రువులని ఉంటారా? అతడి బుద్ధికి బంగారపు ముద్దైనా మట్టిగడ్డైనా ఒకటే. సమలోష్ట కాంచన అంటారు ఉపనిషత్తుల్లో. లోష్టం అంటే మట్టి ముద్ద, కాంచనం అంటే బంగారం. అలాగే యోగీశ్వరుడు శాశ్వతము, అవ్యయమైనటువంటి పరాత్పర స్థానం చేరుకొని ఇక జన్మ లేనటువంటి స్థితిని పొందుతాడు. వేదాధ్యయనం వల్ల యజ్ఞక్రియా ప్రాప్తి, దానివల్ల జాప్యం, జాప్యం వల్ల జ్ఞానం, జాప్యం అంటే జపం, జ్ఞానం వల్ల ధ్యానం, ధ్యానం వల్ల నిస్సంగత్వం, దానివల్ల నిరతిశయమైనటువంటి ఆనందం.
అదే నిత్యానంద స్థితి అంటారు. సమాహిత చిత్తంతో, బ్రహ్మమయుడై, ప్రసన్న వదనంతో, ఏకాంత ప్రియత్వంతో, జితేంద్రియుడై ఉన్నటువంటి మహామతి యోగ విద్యను గనక ఉపాసన చేస్తే అటువంటి వాడు తప్పకుండా ముక్తి పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు మహారాజా అన్నాడు దత్తయోగి. అట్లాగే యోగ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు ఓంకారాన్ని తప్పకుండా ఉపాసించి తీరాలి. సన్యాసులు కూడా ఓంకారమే జపిస్తారు. విష్ణు స్వరూపుడు, విశ్వపాద శిరోగ్రీవుడు, విశ్వేశుడు, విశ్వభావనుడు అయినటువంటి ఆ పరమాత్మని ప్రత్యక్షంగా దర్శింపగలగాలి అంటే మహాపుణ్యప్రదమైనటువంటి ఓంకార మంత్రం జపించాలి. ఈ మధ్య ఓంకారం గురించి కూడా నేను ప్రవచనం చేశాను, మన మోహనవాణి ఛానల్లోనే వచ్చింది. అలాగే ఆ ప్రణవాక్షరం యొక్క స్వరూపం ఏంటో చెబుతాను విను అంటున్నాడు. అకారం, ఉకారం, మకారం, ఈ మూడింటి కలయిక ఓంకారం. అకారము, ఉకారము, మకారము, ఈ మూడు మాత్రలు. అటుపైన యోగులకు మాత్రమే ఉంది. అదే నిర్గుణమైంది, అదే అర్ధమాత్ర, అదే గాంధార స్వర సంశ్రయంతో ఉంటుంది. దీనిని గాంధారము అంటారు. సంగీతంలో ఉంటుంది గాంధారం అనేది. యోగీశ్వరుడు ధ్యానంలో కూర్చొని ఈ ప్రణవ మంత్రాన్ని జపిస్తే మూర్త భాగంలో చీమ కదిలినా కూడా ఆ స్పర్శ యొక్క అనుభూతి కలుగుతుంది. ఓంకార ఉపాసన చేసేటటువంటి యోగి ఓంకారమయుడైపోతాడు, అక్షరుడైపోతాడు. ఈ ప్రణవమే ధనుస్సు, ఆత్మయే బాణం, ఛేదించవలసినటువంటి లక్ష్యమే పరబ్రహ్మతత్వం. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఓంకారమే త్రిమూర్తులు. అకార, ఉకార, మకారాలు అన్నాం కదా. అలాగే ఓంకారమే 3 లోకాలు, 3 అగ్నులు, త్రివిక్రముడు ఆక్రమించినటువంటి 3 పదాలు, 3 గుణాలు, అలాగే 3 వేదాలు. అసలు వాస్తవానికి వేదాలు 3. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. ఆ తర్వాత అథర్వం అనేది పుట్టింది. వీటిల్లో కొంచెం భాగాలు తీసి 4వ వేదంగా పెట్టారు. దీనిలో అకారం అనేది భువర్లోకం, అకారం అనేది భూలోకం, క్షమించాలి, ఉకారం అనేది భువర్లోకం, మకారం అనేది స్వర్లోకం. అలాగే అకారం అనేది వ్యక్తం, ఉకారం అనేది అవ్యక్తం, మకారం అనేది విచ్చిక్తి. ఆ పైన ఉన్నటువంటి కొసరుందే అర్ధమాత్ర, ఇదే పరమపదం. అకారం హ్రస్వం, ఉకారం దీర్ఘం, మకారం ప్లుతం. పైనున్న అర్ధమాత్ర నాగాతీతం అని పిలుస్తారు. ఇంతటి శక్తివంతమైనటువంటి ఓంకారాన్ని పరబ్రహ్మగా గుర్తించి ఉపాసించినటువంటి యోగి సంసార చక్రాన్ని విడిచిపెట్టి బంధన త్రయాన్ని ఛేదించుకొని పరబ్రహ్మతత్వంతో లీనమైపోతాడు. కర్మ బంధనాలు గనక తెంచుకోలేకపోతే అపశకునాల వల్ల మృత్యువుని తెలుసుకొని ప్రాణం వెళ్లే సమయంలో, అంటే ప్రాణోత్క్రమణ సమయంలో ఈ ప్రణవాన్ని స్మరించినటువంటి భ్రష్టయోగి మళ్లీ యోగిగా పునర్జన్మ పొందుతాడు. చూశారా? కాబట్టి సిద్ధయోగులు గాని అసిద్ధ యోగులు గాని తమ యొక్క అంత్యకాలాన్ని సూచించేటటువంటి అరిష్టాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. అలా తెలుసుకోకపోతే అవసాన దశను గుర్తించలేక దెబ్బతింటారు. వాళ్లే యోగ భ్రష్టులు అవుతారు. చూసారా? అందుకని యోగం నుంచి భ్రష్టత్వం కాకుండా చూసుకోవాలి. భ్రష్టుడైతే మళ్లీ జన్మ, మళ్లీ సాధన, అప్పుడు మోక్షం పొందుతాడు. కాబట్టి ఓ అలర్క, అరిష్ట సూచికాలు నీకు చెబుతున్నాను విను అంటున్నాడు. యోగికి మరణ సూచికాలైనటువంటి అరిష్టాలు అంటే అపశకునాలు
ఏమిటో నీకు చెబుతాను విను. ఒకటి దేవమార్గం, దాన్నే భ్రూమధ్యం అంటారు. 2 ధ్రువం, నాసికాగ్రం. 3 శుక్రం, అంటే రేతస్సు క్షీణించిపోవటం, వీర్యం. 4వది సోమఛాయ, నాలుక చివరి భాగం. అరుంధతి, ఘటిక అంటారు. వీటిని దర్శించలేనివాడు 1 సంవత్సర కాలంలో మరణిస్తాడని తెలుసుకో అన్నాడు. చూసారా, సంవత్సర కాలంలో మరణించేవాడు ఎవడు అంటే, 1 భ్రూమధ్యాన్ని దర్శించలేనివాడు, నాసికాగ్రాన్ని చూడలేనివాడు, రేతస్సు క్షీణించిపోయినవాడు, అలాగే నాలుక చివరి భాగాన్ని చూడలేనివాడు, అరుంధతిని దర్శించలేనివాడు. వీళ్ళందరూ కూడా 1 సంవత్సరంలో చస్తారు. ఇక దేవమార్గం అంటే వివరణ కావాలిగా. కృష్ణపక్షంలో ఆకాశంలో కనిపించేటటువంటి గంగా ప్రవాహ సదృశ్యమైనటువంటి దృశ్యం, దాన్ని దేవమార్గం అంటారు. ధ్రువ నక్షత్రం అంటే శుక్రగ్రహం. అరుంధతి సప్తర్షి మండలంలో ఉండే నక్షత్రం. సోమఛాయ అంటే చంద్రబింబంలో కనపడేటటువంటి మచ్చ. కిరణాలు లేనటువంటి సూర్యబింబాన్ని, కిరణాలు ఉన్నటువంటి అగ్నిని చూసినటువంటి వాడు 11 నెలల్లోనే చచ్చిపోతాడు. కలలో గాని, మెళకువతో గాని, వెండి బంగారం రంగుల్లో ఉండేటువంటి మూత్రాన్ని గాని, పురీషాన్ని గాని విడిచిపెట్టినటువంటి వాడు 10 నెలల్లో వెళ్ళిపోతాడు. ఇక ప్రేత పిశాచ గంధర్వ నగరాలని, అంటే ఆకాశంలో కనిపించేటటువంటి నగరాకార దృశ్యం, దీన్నే గంధర్వ నగరం అంటారు. బంగారపు చెట్లు కలలో గాని ప్రత్యక్షంగాని ఎవడైనా చూస్తాడో వాడు 9 నెలల్లోనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఇక స్థూలదేహం వాడు హఠాత్తుగా చిక్కిపోవడం, మంచి శరీర సౌష్ఠవం ఉంటుంది కానీ హఠాత్తుగా చిక్కిపోతూ ఉంటాడు. అలాగే సన్నటి మనిషి లావెక్కిపోవడం, ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరిగితే అటువంటి వాడు 8 నెలల కంటే బతకడు. ఇక బురదలో గాని దుమ్ములో గాని కూరుకుపోయినటువంటి తన పాదం తన చూపులకే ముక్క విరిగినట్టుగా కనిపిస్తే అటువంటి వాడు 7 నెలల్లో చచ్చిపోతాడు. ఇక గ్రద్ద, పావురం, కాకి, జముడు కాకి, మాంసం తింటున్నట్టు నల్లటి పక్షి, ఇవి ఏవైనా సరే తలకాయ మీద కనుక వాలితే అటువంటి వాడు 6 నెలలకు మించి బతకడు. ఇక కాకులు అకారణంగా నెత్తి మీద తంతే వాడు 5 నెలలకు వెళ్ళిపోతాడు. తన నీడ తనకే తల్లకిందులుగా లేదా మరో రూపంగాను గనక కనిపిస్తే వాడు 4 నెలలు బతుకుతాడు. ఇక మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపులు కనిపించిన అవి చూస్తే 3 నెలలకి చస్తాడు. అలాగే నెయ్యి, నీళ్లు, నూనె, అలాగే అద్దంలో తలలేని తన మొండెం ఎవడైతే దర్శిస్తాడో వాడు 1 నెలే. శరీరం గొర్రె వాసన గాని పీనుకు కంపు గాని కొడితే అటువంటి వాడు 15 రోజులకు వెళ్ళిపోతాడు. స్నానం చేసిన వెంటనే వాడి యొక్క హృదయ పద్మం, కాళ్ళు ఎండిపోతే, మంచినీళ్లు ఎన్ని తాగినా ఇంకా దాహం అవుతూ ఉంటే ఇలాంటి వాడు ఇది జరిగినటువంటి 10 రోజులకు వెళ్ళిపోతాడు. గాలి తగిలితే చాలు మర్మస్థానంలో మంట పుడుతుంటుంది. అలాగే వెన్నెల హాయి ఉండదు వాడికి. వెన్నెల ఉన్నా అటువంటి వాడు 4-5 రోజుల్లోనే శరీరం విడిచిపెడతాడు. అలాగే ఎలుగుబంటిని గాని కోతిని గాని ఎక్కి పాడుతూ దక్షిణ దిక్కుకు పోతున్నట్టు కల వస్తే అటువంటి వాడికి మృత్యువు సమీపించింది అని మనం అర్థం చేసుకోవాలి. ఎర్ర చీర లేదా నల్ల చీర ధరించినటువంటి ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని పాడుతూ విరగబడి నవ్వుతూ తనని దక్షిణ దిక్కుకు లాక్కుపోయినట్టు గనక కల వచ్చిందా వాడు కూడా తక్షణం మృత్యువు సమీపించినటువంటి వాడే అవుతాడు. అలాగే దిగంబరుడు నిలబడి
పగలబడి నవ్వుతున్నటువంటి ఒక క్షపణకుడు స్వప్నంలో గనక కనిపిస్తే అది కూడా తొందరలోనే మృత్యు వస్తుంది అని సూచిస్తుంది. బురదగుంటలో గాని మలమూత్రంలో రూపంలో గాని తల మునిగేలాగా కూరుకుపోతున్నట్టు కలస్తే వాడు ఆట్టే రోజులు బతకడు. అట్లాగే భీకరమైనటువంటి వికృతాకారులైనటువంటి నల్లటి పురుషులు, వాళ్లే యమదూతలు, ఆయుధాలు ధరించి వచ్చి రాళ్లతోటి తనని బాదుతున్నట్టు కలస్తే వాడు కూడా ఎక్కువ రోజులు బతకడు. అట్లాగే సూర్యోదయ సమయంలో ఒక నక్క విపరీతంగా ఊళలేస్తూ ఎదురొచ్చి తనకి అసహ్యంగా అపసవ్యంగా వెళ్ళినా, అంటే తనకి ఎడం వైపు నుంచి వెళ్ళటం అపసవ్యం. అన్నం కడుపు నిండా తిన్న వెంటనే మళ్లీ ఆకలవుతున్నా, అలాగే పళ్ళు పుచ్చిపోతున్నా, అలాగే దీప నిర్వాణ గంధం అంటే దీపం ఆరిపోయేటటువంటి వాసన, అలాగే అన్నపు యొక్క సువాసనాన్ని గుర్తింపలేకపోతే, రాత్రిపూట పొగతో కూడినటువంటి అగ్ని కంటి చూపులకి కనపడకపోతే, ఎదుటివారి యొక్క కనుగుడ్డులో తన ప్రతిబింబం తనకు కనిపించకపోయినా, మనం ఎదుటివాడిని చూస్తే మన ప్రతిబింబం వాడి కంటిలో కనపడుతుంది, అది కనపడకపోయినా, అర్ధరాత్రి పూట ఇంద్రధనస్సు, పట్టపగలు నక్షత్రాలు కనపడ్డా, ఇవి వెంటనే అరిష్ట సూచికలను గ్రహించమంటున్నాడు. వాడికి వెంటనే మృత్యు వస్తుంది. ఉన్నట్టుండి నిష్కారణంగా ముక్కు వంకర తిరిగిపోయినా, చెవులు ఎగుడు దిగుడైపోయినా, ఎడమ కన్ను ఉత్తినే నీళ్లు కారుతున్నా, ముఖం ఎర్రబారటం, నాలుక నల్లబడిపోవటం జరిగినా వాడికి కూడా ఆయుర్దాయం క్షీణించిద్దని అర్థం చేసుకోవాలి. ఒంటెలు గాని గాడిదలు గాని కట్టినటువంటి బండి మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగా కలస్తే వాడికి కూడా వెంటనే మృత్యువు సంప్రాప్తిస్తుంది. చెవులు రెండూ మూసుకున్నప్పుడు లోపల ఘోష గనక వినపడకపోతే, కళ్లతో కాంతి తగ్గిపోయినా వాడు కూడా ఎక్కువ రోజులు బతకడు. గుంటలో తాను పడ్డట్టు, దాని మీద ఎవరో ఏదో వేసినట్టు, తాను పైకి లేచి రాలేకపోతున్నట్టు ఎవరికైతే కలస్తుందో వాడి పని కూడా పూర్తయినట్టే. మిడిగుడ్లు పడి రెప్ప వాల్చకపోయినా, కనుగుడ్లు ఎర్రబడిపోయినా, అప్రయత్నంగా కనుగుడ్లు గిరగిరా తిరుగుతున్నా, అకారణంగా ముఖం ఆవిర్లు కక్కుతూ ఉన్నా, నాభి ప్రదేశం చల్లబడిపోయినా అతడికి కూడా అంత్యకాలం మూడినట్టే తెలుసుకో. తాను నిప్పుల్లో నీళ్లల్లో పడ్డట్టుగా, అందులో నుంచి లేచి రాలేకపోతున్నట్టుగా కలస్తే వాడికి కూడా తొందరలోనే మృత్యువు. కోపించినటువంటి భూత పిశాచాలు రాత్రి పగలు తనని చెతకబాదుతున్నట్టు ఎవడికి అనిపిస్తుందో వాడు కూడా వారం తిరగకుండా సెలవు పుచ్చుకుంటాడు. నిర్మలమైనటువంటి తెల్లని వస్త్రాన్ని ధరించినా, అది ధరించిన వాడి కంటికే ఎర్రగానో నల్లగానో గనక కనపడితే వాడు కూడా కొన్ని గంటల్లోనే హరీమంటాడు. అకారణంగా స్వభావంలో మార్పు గాని, ప్రకృతి యొక్క విపర్యం గాని, ఇవన్నీ కూడా అరిష్టాలకు సూచికాలే. వినయ విధేయులతో తాను ఇంతవరకు పూజించినటువంటి తల్లిదండ్రులని, గురువులని, అత్తమామల్ని, జ్ఞానుల్ని, విప్రులని, యోగులని అవమానించాలి అనేటువంటి బుద్ధి గనక ఎవడికి పుడుతుందో వాడు కూడా తొందరగానే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాడు. కాబట్టి ఇంకా ఎటువంటి విశేషాలు చెప్పాడు అలర్కుడికి దత్తాత్రేయ ప్రభు అనేటువంటి వాటిని రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీరు వింటూ ఉండండి, మీ మిత్రులకి బంధువులకి వినిపిస్తూ ఉండండి ఈ దత్త పురాణాన్ని. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ఛానల్ని ప్రోత్సహిద్దాం. అందరి దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.